ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అన్నమయ్య జిల్లా మాధవరంలో కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెంట్రుకల వ్యాపారం చేసే ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది. హనుమంతు, రమణ అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో వీరిని కడప రిమ్స్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ హనుమంతు అనే వ్యక్తి మృతి చెందాడు. కాటిమాయకుంట, మద్దెలకుంట మార్గంలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిద్దరూ సంబేపల్లికి చెందినవారు. తెల్లవారుజామున వ్యాపారం కోసం బయలుదేరిన సమయంలో కాల్పులు జరిగాయి. అసలు ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారు అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రమేష్ ఉన్నారు. రమేష్, వెంట్రుకల వ్యాపారం చేసే ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్? రఫీ, రాయచోటి మండలం కాటిమాయకుంట సమీపంలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి నాటు తుపాకీ కాల్పుల కలకలంలో హనుమంత్ అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సో వీరిద్దరూ కూడా చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వారు. అయితే ఈ రోజు ఉదయం సమీప గ్రామానికి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో స్కూటర్ పై వచ్చినటువంటి గుర్తు తెలియనటువంటి దుండగులు వీరిపై కాల్పులు జరిపినట్లు మనకు తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం మనం చూసినట్లయితే వీళ్ళంతా కూడా గుడిసెల్లో జీవనం సాగిస్తూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వీళ్ళు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. కాకపోతే వీరిపైన గుర్తు తెలియని వ్యక్తులు ఒక స్కూటర్లో వచ్చి అక్కడి నుంచి ఒక నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్లు వారి యొక్క బంధువులు ఇక్కడ చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఉదయం మొదటి ఫస్ట్ రౌండ్ రమణపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వెంటనే రమణ అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. కాకపోతే హనుమంతు మీద మాత్రం 2 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ 2 రౌండ్ల కాల్పులు జరిగినప్పుడు హనుమంతు కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అతను అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో 2 రౌండ్స్ కాల్పులు జరిగినాయి. ఈ కాల్పులు జరిగిన తర్వాత అక్కడే అతను కుప్పగోలి పడిపోయాడు. కానీ స్థానికులు అతన్ని అక్కడి నుంచి తీసుకొని సమీపానికి ఉన్నటువంటి వాళ్ళ గుడిసెల వద్దకు తరలించారు. కానీ అక్కడి నుంచి కూడా ఎక్కువ రక్తస్రావం అవుతున్న క్రమంలో వీరిని రాయచోటికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో కడపకు తరలించారు. కడపలో చికిత్స పొందుతూ హనుమంత్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడే మృత్యువాత పడ్డారు. రమణ మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా అని మనతో మాట్లాడడానికి హనుమంతు కోడలు మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ప్రధాన మీరు చెప్పారు ఇప్పుడు, అంటే స్కూటర్ మీద వచ్చిన వ్యక్తులే వీళ్ళపై కాల్పులు జరిపి ఉంటారు మీరు అనుకుంటున్నారు? సరడా వీళ్ళు ఆ వ్యాపారం పోతాండి ఈ స్కూటర్ నిలబెట్టినారు దావలు అని పక్కకు తిరుక్కొని వెళ్ళిపోయినారంట. కొంచెం దూరం పోతానట్లే పక్కన గుట్ట ఉంది, గుట్టలోంచి అగ్గి రోలు మారదికి వచ్చినాయంట. మళ్ళీ మా తమ్ముని పడితే వాడు అమ్మ నర్సి పరిగెత్తుకుంటా వచ్చేసినాడు ఆ గుడిసెలు తాకి. హనుమంతు మాత్రం అక్కడే పడిపోయినాడు. మళ్ళీ హనుమంతు లేసి వచ్చి మేము పోయేలాగా మధ్యలోకి హనుమంతు వచ్చేసినాడు. రైచుట్టుకి వేసుకొచ్చినాము, రిమ్స్కి వేసుకొచ్చాము. చనిపోయినాడు సార్. సో మనం చూస్తున్నాం, అంటే అక్కడ స్కూటర్ పై వచ్చినటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తులే వీళ్ళపై దాడి చేశారే అనేటువంటి స్థానికులు బంధువులు చెప్తూ వస్తున్నారు. అంటే వీళ్ళకి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి విభేదాలు అయితే మాత్రం లేవు. తాము ఎవరితో కూడా గొడవ పడిన సందర్భం కూడా లేదు. కాకపోతే కాటిమాయకుంట గ్రామానికి వీళ్ళు 10 రోజుల క్రితమే అక్కడికి వలస వచ్చారు. వీరు సాధారణంగా అన్ని గ్రామాలు మండల ప్రాంతాలలో వలస వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ మేకలతో పాటు కొన్ని పశువులను సైతం వీళ్ళు మేపుకుంటూ ఉంటారు. కాకపోతే వారికి ఎటువంటి విభేదాలు అయితే లేవు. ఆ గ్రామస్తులు కూడా చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నాము. వారు కూడా మమ్మల్ని చాలా బాగా ఆదరించేవారు అని చెప్పి అంటున్నారు. మరి ఈ వెహికల్ పైన నుంచి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరనేటువంటిది ఇక్కడ సస్పెక్ట్ గా మారింది. ఇప్పటికే రాయచోటి పోలీసులు, అదేవిధంగా డిఎస్పీ కృష్ణమోహన్ తో పాటు 4 పోలీసు బృందాలన్నీ కూడా కాటిమాయకుంట గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ పూర్తిగా గ్రామ పరిసర ప్రాంతాలను కూడా జల్లెడి పడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులపైన కాల్పులు జరిపినటువంటి తుపాకీ ఎక్కడ ఉంది, ఎవరు జరిపారు, జరపాల్సిన దానికి గల కారణాలేంటి, అక్కడికి వచ్చినటువంటి స్కూటర్ ఎవరిది, ఆ స్కూటర్లో ఎవరెక్కడికి వచ్చారు, ఎంతమంది అందులో ప్రయాణించారు అనేటువంటి కోణంలో కూడా డీఎస్పీ స్వయంగా అక్కడికి చేరుకున్నారు. సంఘటన ప్రదేశాన్ని సైతం పూర్తిగా విచారణ జరుపుతూ వస్తున్నారు. కాకపోతే రమణ పరిస్థితి సైతం కాస్త విషమంగా ఉందని చెప్పవచ్చు. రఫీ.